హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. నమస్తే అండి. తిరుమలలో స్వామివారికి 24 గంటలు ఏం చేస్తారనేది పార్ట్ 2 అండి. ఇది పార్ట్ 1 కూడా చూడండి, తెలుస్తుంది అని అంత ఇంకేం లేదు. అయితే కొలువు సేవ దగ్గర పార్ట్ 1లో ఆపానండి. కొలువు సేవ అంటే అది గర్భగుడిలో చేస్తారు అర్చకులు. అంటే ముందు రోజు ఎంత అమౌంట్ వచ్చింది, మనం ఎంత ఖర్చు చేసాం, ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, ఇవన్నీ లెక్కలు స్వామివారి ముందు కూర్చొని చదువుతారనమాట. స్వామివారికి ప్రతిదీ లెక్క చెప్తారు. ఇది ఎవ్రీడే మార్నింగ్ 5 AM జరుగుతుంది. దీన్నే కొలువు సేవ అంటారు. అందులో మళ్ళీ ఆ లెక్కలన్నీ చదివిన తర్వాత ఆ రోజు క్యాలెండర్ తీసుకొని ఆ రోజు ఏంటి, రోజు ఏంటి, నక్షత్రం ఏంటి, రాహుకాలం ఎప్పుడు, యమగణం, అవన్నీ కూడా స్వామివారికి చదివి వినిపిస్తారు. క్యాలెండరు, ఖర్చులు మొత్తం వినిపించిన తర్వాత మళ్ళీ దర్శనాలు యథావిధిగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత 7 గంటలకి మార్నింగ్ 7 o'clockకి ఆయన అల్పాహారం స్టార్ట్ అవుతుంది. ఈ అల్పాహారం పెట్టక ముందే వాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకులో కొద్దిగంత వెన్న వేసి ఫస్ట్ స్వామివారికి సమర్పిస్తారు. తర్వాత పొద్దున్న అల్పాహారాన్ని స్వామికి ఇస్తారనమాట. పొంగల్, లడ్డు, పులిహోర, పెరుగన్నం వీటన్నిటిని బంగారు బౌల్స్లో తీసుకొని వచ్చి అక్కడ సీక్రెట్గానే వండుతారండి. ఎక్కడ వండుతారు, పోర్టులో వండుతారు, అవన్నీ మనకి క్లారిటీ తెలియదు, కానీ సీక్రెట్గానే వెషల్స్, బంగారు వెషల్స్లో తీసుకొని వచ్చి స్వామివారికి ఆఫర్ చేస్తారు. పొద్దున్నే ప్రసాదంగా పెడతారనమాట. 1 hour బ్రేక్ ఇస్తారండి ఖచ్చితంగా అప్పుడు స్వామివారికి చేసేటప్పుడు మాత్రం. తర్వాత ఇవన్నీ చేసి భక్తుల్ని మళ్ళీ కాసేపు దర్శనాలకి వదులుతారనమాట. స్వామికి చేసేవి ఏ మాత్రం కూడా ఆగమని చెప్పాను కదా, అలాగే జరుగుతూ ఉంటాయి. చాలా అంటే దగ్గర 22 hours స్వామివారిని దర్శించుకోవడానికే వదులుతారు వాళ్ళందరినీ. కానీ స్వామివారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిని చూస్తారంటండి. ఎవరు వచ్చారు నా కోసం, నన్ను దర్శించుకోవడానికి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు. మనం కనపడలేదేమో, స్వామివారు మనకు కనపడలేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, త్వరగా తోసేశారని. అస్సలు కాదండి, ఖచ్చితంగా స్వామివారు మనల్ని చూస్తారు. ఇది నచ్చిందంటే కమెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.